తలలు పండిన రాజకీయ నాయకులు 4 ముఖ్యమంత్రులు కూడా కాగితం లేకుండా ఫ్లో లేకుండా చెప్పలేరు. అంత గంటా పదంగా చెప్తుంది ఆమె. గాడ్ గిఫ్ట్, అమోఘము ఆమె స్పీచ్. తో ఆమె కూడా నేను అనుకుంటున్నానంటే గెలుస్తుందని నేను చెప్పలేను, అవకాశం ఉందంటారు. బట్ ఫైట్ మాత్రం గట్టి ఫైట్ ఇస్తుంది. సపరేట్ గిట్ట ఎలక్షన్ ఉంటే అక్కడ ఇప్పుడు కలిసి ఉండదు, కానీ సపరేట్ అయితే షర్మిల గెలిచే ఛాన్స్. ఓకే, కానీ సపరేట్ అయ్యే అవకాశం లేదు కదా. ఎప్పుడుంది సపరేట్ అయ్యే అవకాశం? గతంలో మర్డర్ జరుగుతుంది, ఎవరైతే అభ్యర్థి నిల్చుంటారో అదే కడపలో జరిగింది, 91లో జరిగింది. ఏ పార్టీ, ఒక పార్టీ పొలిటికల్ పార్టీ సభ్యుడు ఒక ఇండిపెండెంట్ సభ్యుని చంపాడు. అంతకుముందు 84లో సాయి ప్రతాప్ కాన్స్టిట్యున్సీ జరిగింది. అట్లా యూపీ బీహార్లో కొన్ని, నేను అనుకుంటున్న స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మినిమం 100 ఉన్న ఆశ్చర్యపడద్దు. ఒకడు ఓడిపోతాడంటే ఒక ఇండిపెండెంట్ని చంపేది. ఇప్పుడు ఒక బైలా చేంజ్ అయింది, ఇండిపెండెంట్ అభ్యర్థి చనిపోతే ఎలక్షన్ కౌంటర్ మైట్ కాదు. ఓకే, పొలిటికల్ పార్టీ కావాలి, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఆర్ రిజిస్టర్. వాళ్ళకి సింబల్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ ఇస్తారు. ఏమన్నా ఒక అభ్యర్థిని ఏదో బిఎస్పిఓ రిపబ్లికన్ సింహం గుర్తో ఎవరు పోటీ పెట్టించి వీళ్ళే నామినేషన్ ఇప్పించి చంపించే కార్యక్రమం చేస్తే షర్మిలమ్మ మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే.